ఇప్పుడు దాకా మీకు మ్యాజిక్ అంటే చూపించాను. ఇకపోతే ఇప్పుడు మీకు వెంట్రలాక్విజం చూపిస్తున్నాను. వెంట్రలాక్విజం అంటే మాట్లాడే బొమ్మ చూపిస్తున్నాను. మాట్లాడే బొమ్మ అంటే నేను ఎప్పుడు వన్స్ మోర్ ప్లీజ్ లో సాహసం చేయడం మకాలో నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. కళ్ళ గంటలు కట్టుకొని బైక్ నడపడం అని, ప్లస్ మ్యాజిక్ చేయడం అని, మా వెంట్రలాక్విజం చేయడం అని, మరి ఈ ప్రోగ్రామ్స్ నేను ఎప్పుడు టీవీలో ఇస్తుంటాను. ఇప్పుడు మీ ముందే వెంట్రలాక్విజం అమ్మో బొమ్మని ఇప్పుడు మీ ముందే, మరి మాట్లాడే బొమ్మ కూడా ఇప్పుడు మీ ముందే మాట్లాడుతుంది. నువ్వే ఫోర్త్ క్లాసా? ఫోర్త్ క్లాస్ అంటే నీకు లెక్కలు వచ్చా? ఒక లెక్క అడుగుతాను చెప్తావా? అమ్మాయి కావాలన్నా? అబ్బాయి వద్దా? ఓహో, ఎవరు కావాలి? జ్యోతి. ఓహో, జ్యోతి కావాలా? జ్యోతి లేదు కానీ ఎవరన్నా ఒక అమ్మాయిని పిలుస్తా. ఎవరు రావాలి? ఓహో, అఖిలమ్మ కావాలా? ఎవరు కావాలి? వేరే అఖిలమ్మ ఎవరు? ఎవరున్నారండి అమ్మ? వేరే వాళ్ళు ఎవరుంటారండి? చిన్న అమ్మాయి. తప్పుడు నన్ను అలా పోవద్దు. నీ పేరేంటి? రుక్మిణి. తప్పుడు నన్ను అలా పోవద్దు. రుక్మిణి. మీ నాన్నగారు పేరేంటి? మహేష్. అయ్యో అయ్యో అయ్యో, ఏమైంది? మహేష్ కూతురా? మహేష్ ముందే తెలుసా నీకు? ఆయన నేను ఒకటే తరగతి. ఆయన లెక్కలు రెండు ఎంతో కాదయ్యో. 2 4 కాదా? మరి ఎన్నిగా? 2 22. ఓహో, 2 22. బాగానే ఉంది. వీడు కంప్యూటర్ లెక్కలు చదివాడు. మరి పోనీ కానీ ఇంకా రుక్మిణిని ఏమైనా అడగాలనుకుంటున్నావా? ఏం అడుగుతావు? రుక్మిణి నేను బాగున్నానా? కోతి బొమ్మ బాగుందా? బాగుంది. ఆయన పెళ్లి చేసుకున్నామా? తక్కువ నాన్న మాట్లాడుతూ. మరి రుక్మిణిని అలా మాట్లాడితే వాళ్ళ నాన్నగారు వచ్చి కొడతాడు. మరి రాడు. ఎందుకు రాడు? వాళ్ళ నాన్నగారు నాకు పైసలు బాగుండు. ఓకే, వాళ్ళ నాన్నగారు నీకు పైసలు బాగుండా? బాగా ఉంది. మరి పోనీ కానీ రుక్మిణి కూర్చో. మరి బాగానే ఉంది. 11 మంది అయితే అందరికి పెళ్లిళ్ళు అయినాయా? ఒక్కరికి కాలేదయ్యా. ఒక్కరికి వచ్చి మీ అన్నయ్యక కాదయ్యా? మీ తమ్ముడికా కాదయ్యా? మీ అక్కయ్యక కాదయ్యా? మీ చెల్లెమ్మక కాదయ్యా? మరి నీకా కాదయ్యా? మరి ఎవరికిరా? మా నాన్నగారికయ్యా. తప్పుగా అలా మాట్లాడుతూ. మరి పోనీ కానీ విద్యార్థితోనే ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు? మాట్లాడరా ఏదో ఒకటి. విద్యార్థులారా నాలో ఏమైనా తప్పులు ఉంటే, కోతి బొమ్మలో ఏమైనా తప్పులు ఉంటే నువ్వు నోరు మూసుకో. నేను నోరు మూసుకుంటా, నువ్వే మాట్లాడు. విద్యార్థులారా నాలో ఏమైనా తప్పులు ఉంటే ముందు నా గురుగారిని దొరకొడతాను. నన్ను అంటే నీకే వస్తుందిరా? సిగ్గొస్తుందయ్యా. ఓహో, ఇవాళ గురువు ఉన్నంటే శిష్యుని సిగ్గొస్తుందట. మరి బాగానే ఉంది. మరి పోనీ కానీ మరి ఇప్పుడు నిన్ను బస్సులో ఎలా తీసుకొచ్చాను? సింగిల్ గా వస్తే పైసలు అవుతాయని పెట్రోల్ బట్టి తీసుకొచ్చా. ఓహో, పెట్రోల్ బట్టి తీసుకొచ్చానా? బాగా ఉంది. మరి పోనీ కానీ అందరికి టాటా చెప్పు, వెళ్ళిపోదాం. అందరికి టాటా. రుక్మిణి కాదు, అందరికి చెప్పు. అందరికి రుక్మిణి. మరి పోనీ కానీ నీకేమైనా పాటలు వచ్చా? పాట పాడు. మరి ఏ సినిమాలో పాడతావు? ఖుషి సినిమాలో ఏం పాట పాడతావు? అమ్మాయే కన్నో. పాట పాడమంటే అటు ఇటు చూస్తావేంట్రా? అయ్యో, ఏమైంది? రుక్మిణి రావా? రుక్మిణి కావన్నా? రుక్మిణి తప్పురా నాన్న, అలా మాట్లాడద్దు. వాళ్ళ నాన్నగారు మహేష్ గారు వచ్చి కొడతారు. మరి ఆయన రాడు. ఎందుకు రాడు? ఆయన నేను ఒకటే తరగతి. ఓహో, ఆయన నువ్వు ఒకటే తరగతా? మరి పోనీ కానీ అందరికి టాటా చెప్పు, వెళ్ళిపోదాం. అందరికి టాటా, బాయ్ బాయ్, సీ యూ. ఇది వెంట్రలాక్విజం అంటారు. అంటే పెదవులు కళ్ళకుండా మాట్లాడేది కానీ వెంట్రలాక్విజం. గుడ్ ఈవినింగ్ ఆఫీస్. అందరికీ నమస్కారం.
ఆ వరుడికి కూడా చాలా ఉత్సాహం వచ్చింది. ఒక్కసారిగా మన మీద హర్షం వ్యక్తం చేసినట్టుగా వర్షం కురిపించారు. ఓకే, ఇంత చల్లటి సాయంత్రం మనం మంచి ప్రోగ్రాం చేసుకోబోతున్నాం. మీ అందరి ఆధ్వర్యంలో నాటి మేటి సంగీత దర్శకులైన శ్రీ కోటి గారి ఆధ్వర్యంలో మంచి సంగీత విభాగులండి. అంతేకాదండి, మీ అందరి కోసం ప్రముఖ హాస్య నటులు, మిమిక్రీ కళాకారులు, హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆయన స్టేజ్ కింగ్ అనుకోండి. ఆయన వస్తే మీ అందరు ఇక్కడ డాన్స్ కూడా చేస్తారు. ఇంకొద్ది సేపట్లో మీకోసం మీ శివారెడ్డి గారు వేదిక మీదకి ఇచ్చేసి మిమ్మల్ని అందరినీ ఆనందంలో ముంచెస్తారు. ఓకే, మిస్టర్ సీతాకాంత్ మీ అందరికి వెల్ పర్సన్. ఎందుకంటే నా గురించి చాలా ఎక్కువ చెప్పారు. యాక్చువల్ గా ప్రముఖ సీనియర్ టీవీ అండ్ సినీ ఆర్టిస్ట్ గారు, యాంకరింగ్ చేస్తారు, చక్కగా పాటలు పాడగలుగుతారు, శ్రీ కళ్యాణి గారు. సో ఆమెతో నేను యాంకరింగ్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు అంటే అమెరికాలో అంత పెద్ద, ఇప్పుడు వద్దండి మీకు అనిపిస్తే మీ అందరి మీరే చేయండి. ఓకే, మీకు అంత ఓపిక ఎందుకంటే వర్షం వస్తుంది కదా, ఎంత వేరగా ఆయన మాట్లాడతారని చూస్తున్నారు. ఓకే, నేను ఎక్కువ మిమ్మల్ని విసిగిచ్చిన ఆయనకి ఇస్తున్నాను మైకు. ఇక శివారెడ్డి గారు చాలా బాధపడుతూ కూర్చుంటారేమో, ఎండల్లో మండిపోయే ఎండలు, తర్వాత మీరు వచ్చి కూర్చునేసరికి సీట్లన్నీ చాలా వేడిగా ఉంటాయి, ఎండకి బాగా హీట్ ఎక్కిపోయి, అంతేకాకుండా వేడి గాలులు వీస్తూ ఉంటాయి. పాపం నా జగిత్యాల వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందిరా బాబు అని అనుకున్నాను. కానీ దేవుడు కరుణించి చక్కగా వర్షం కొట్టించి చల్లటి గాలి వచ్చేటట్టుగా చేశాడు. సో ఇదంతా ఆ రోటరీ క్లబ్ ఆర్గనైజర్స్ పడ్డ కష్టానికి ఫలితమే ఈ చల్లని గాలి, చల్లని వాతావరణం అని నేను అనుకుంటున్నాను. సో మీరందరూ కూడా పెద్ద మనసుతో, మంచి మనసుతో ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చారు కాబట్టే ఇంత చల్లని వాతావరణం కనబడుతుంది. ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి, నాకు తెలిసైతే నేను పుట్టక ముందు నుంచి అనుకుంటున్నాను, ఇంకా కరెక్ట్ గా తెలీదు, నా చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీని మొత్తం ఊపేస్తున్నారు తన సంగీతంతో. సో అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈరోజు మన జగిత్యాల గ్రామానికి రావడం చాలా ఆనందకరంగా ఉంది. సో మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారి గానాల విభాగం కూడా ఉంటుంది, ఆర్కెస్ట్రా, మంచి సంగీత కచేరీ ఉంటుంది. అందులో పెద్ద పెద్ద అన్నయ్యలు ఉన్నారు. మురళి గారు ఓ అంటే పవన్ కళ్యాణ్ గారికి బాగా పాటలు పాడుతూ ఉంటాడు. సో అంత పెద్ద పెద్ద సింగర్స్ కూడా విచ్చేస్తున్నారు. అలాగే ఇక నా గురించి అయితే మీ అందరికీ తెలుసు, అయినా సరే మళ్ళీ చెప్పుకోమంటే చెప్పుకుంటాను. ఇప్పటి వరకు దగ్గర దగ్గర 1900కు పైగా చేశాను ప్రోగ్రామ్స్. మీ ఏరియా వన్ అయ్యుండి, మాది ఇక్కడే కరీంనగర్ డిస్టిక్ రామగుండం. అంతేకాకుండా దేశ విదేశాలలో కూడా ఎన్నో పర్ఫార్మెన్స్లు ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాను దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీర్వాదం వల్ల, మీ అందరి చప్పట్ల ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చాను. ఇంకా చాలా ఎదిగేది ఉంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కొత్త రకమైనటువంటి ఎంకరేజ్మెంట్. ఏంటంటే ఇప్పుడు నేను స్టాలిన్ అని చిరంజీవి గారి సినిమాలో ఫుల్ లెంత్ సినిమా మొత్తం నటిస్తున్నాను ఆయన పక్కనే. సో ఇన్ని రోజులు కొంచెం బాధపడేవాడిని నేను, కొంచెం అంటే నాకెందుకు కరెక్ట్ గా వీళ్ళు అవకాశాలు ఇవ్వట్లేదు అని నాలో నేను బాధపడేవాడిని. ఇప్పుడు మంచి అవకాశాలు కూడా నాకు కూడా వస్తున్నాయి. శ్రీహరి గారితో ఒక షూటింగ్ చేస్తున్నాను, అలాగే మహేష్ బాబు గారితో, అలాగే దాసనారాయణ గారి సినిమా కూడా చేస్తున్నాను. సో అన్నిటికంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే చిరంజీవి గారితో చేస్తున్నాను, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన పెద్ద వీరాభిమాని. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు ఇలాగే ఉంటే నాలాంటి ఆర్టిస్టులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో మిమ్మల్ని నవ్వించడానికి ముందుకు వస్తారు. అంతేకాకుండా ఎంతో ఎత్తుకు ఎదగడానికి కూడా మీ చప్పట్లు తోడ్పడతాయని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు ఈ రోటరీ క్లబ్ వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు, అలాగే మన ఏరియాకి మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారిని
తీసుకొచ్చినందుకు రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు మీ తరఫున తెలియజేసుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టండి కోటి గారికి అండ్ రోటరీ క్లబ్ వారికి. మీ ఊరు గురించి చెప్తున్నా, మీ రోటరీ క్లబ్ గురించి చెప్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. మీరు అక్కడ ఉంటే ఎట్లా? ఓకే ఓకే ఓకే. సో 25 సంవత్సరాల నుంచి రోటరీ క్లబ్ వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. బొట్టలు అండ్ ఒకటనిగా సామాన్య ప్రజానికానికి ఉపయోగపడే అన్ని చేస్తున్నారు. వాటిల్లో ఒకటే ఈ రక్తదాన బ్లడ్ బ్యాంక్. సో ఇక్కడ యాక్చువల్గా కరీంనగర్ లో ఉంది, కానీ జగిత్యాలలో బ్లడ్ బ్యాంక్ ఏది లేదు. సో ఓకే, సో బ్లడ్ బ్యాంక్ ఇక్కడ చేయడానికి మీరు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చారు. అఫ్ కోర్స్ కొంతమంది నిల్చొని ఉన్నారు, బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయితే వీళ్ళు నిల్చొని, అర్థమైందా? సో వీళ్ళు కూడా నిలబడే చప్పట్లు కొడుతూ ఉంటారు. సో నిల్చున్నా కూర్చున్నా ప్రోగ్రామ్ ఫుల్ గా ఎంజాయ్ చేయండి. రోటరీ రజతోత్సవాలను చేస్తుంటుంది. ఇంతసేపు వర్షం ఉన్న ఈ చక్కటి కార్యక్రమాలు చూడడానికి చాలా ఓపికతో ఎంతో సందడితో సంతోషంతో ఇచ్చిన నగర్ జిల్లా పక్కనే ఉన్న పోరుగల్లు మా సొంత ఊరు. జగిత్యాల దగ్గర నమిలికొండ మా అమ్మ పుట్టిన ఊరు. పిల్ల గజ్జలు కట్టిందో రన్నా గజ్జలు కట్టింది, జల్లు జల్లు చేతుల నిండా గాజులు పెట్టిందో రన్నా గాజులు పెట్టింది, సెంగు సెంగులని కంతుల్లా లేడి పిల్ల యాదొస్తాది, పగపగ దాని నవ్వుల్లా పత్తి పువ్వే ఊస్తాది, గల్లు గల్లు గారడి పిల్ల గజ్జలు కట్టిందో రన్నా గజ్జలు కట్టింది. కరీంనగర్ కారంలాగా ఎర్రెర్రని దాని బుగ్గలు, ఒక్కసారి సిరిమిట చాలు విచ్చే సంపంగి మొగ్గలు, మెలకు జిల్ల మంజీరాల వయ్యారి దాని నరకలు, కరీంనగర్ కారంలాగా ఎర్రెర్రని దాని బుగ్గలు, ఒక్కసారి సిరిమిట చాలు విచ్చే సంపంగి మొగ్గలు, మెలకు జిల్ల మంజీరాల వయ్యారి దాని నరకలు, కలకల కదలిందంటే ఒంటికి పుట్టేను ఉడుకులు, నల్లగొండల నల్లటి కుళ్ళు చిన్నబోయన ఆ తుమ్మెలలో, దానంద చందాలు నాగార్జున సాగర్ ఎత్తిపోతలు, గల్లు గారడి పిల్ల గజ్జలు కట్టిందో రన్నా గజ్జలు కట్టింది, జల్లు జల్లు చేతుల నిండా గాజులు పెట్టిందో రన్నా గాజులు పెట్టింది. మాట వింటే ఎంతో వగరు దాని మనసు మహబూబ్ నగరు, పలకరిస్తే చాలు రన్న వలసపోటు పాలమూరు, మాట వింటే ఎంతో వగరు దాని మనసు మహబూబ్ నగరు, పలకరిస్తే చాలు రన్న వలసపోటు పాలమూరు, రంగరెడ్డి రంగుల బామ కన్నోళ్లకు దండాలమ్మ, వస్తనంటే ఉంటా అండ రాసిస్తా గోలుకొండ, సికింద్రాబాదు సిగ్గుదానిది చార్మినారు సొగసుదానిది, 16 పువ్వుని ఇది హైదరాబాదు బిర్యానీ, గల్లు గల్లు గారడి పిల్ల గజ్జలు కట్టిందో రన్నా గజ్జలు కట్టింది, గల్లు గల్లు చేతుల నిండా గాజులు పెట్టిందో రన్నా గాజులు పెట్టింది. ఆదిలాబాదు అడవి తల్లి స్వచ్ఛమైన ఈ సిరిమల్లి, నీటైన నిర్మల్లమ్మ నిజామాబాదు నీదేనమ్మ, వరంగల్ కోటలాగా వరాల నూటలాగా, మెడలో ముత్యాల దండ మేలైన హనుమాకొండ, కలకలలాడే ఈ సింగారి పట్టిందీరా కమ్మందారి, సై అంటుందా రాప్యారి లేకుంటే బతుకే గోదారి, గల్లు గల్లు గారడి పిల్ల గజ్జలు కట్టిందో రన్నా గజ్జలు కట్టింది, గల్లు గల్లు చేతుల నిండా గాజులు పెట్టిందో రన్నా గాజులు పెట్టింది. ప్రాధాన్యత సంతరించుకుంటూ తెలుసుకొని మన శాసనసభ్యులు జీవారెడ్డి గారి సహకారంతో వివిధ వర్గాల వివిధ రంగాల ఉద్యోగులతో మిగతా అన్ని వర్గాల వారి సహాయ సహకారంతో ఈ రోజు మన జగిత్యాలకి బ్లడ్ బ్యాంక్ వచ్చింది. ప్రతి పౌరుల్లో రక్తనిధి ఏర్పాటు చేయడానికి రక్తం సలసల కాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో వర్ణదేవుడు మీ రక్తం అలా సలసల కావడానికి వీల్లేదు, చల్లగా ఉండండి, ఎలాగైనా అందరి సహకారంతో రక్తనిధి ఏర్పాటు చేయడానికి ప్రతి ఒక్కరూ మీకు చేతులు అందిస్తున్నారని ముందుకు వచ్చారు, ముందుకు వస్తున్నారు, ముందుకు రాబోతున్నారని తెలియజేస్తున్న సందర్భంగానే మన వర్ణదేవుడు వర్షాన్ని కురిపించాలని మీకు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ స్వాగతం పలుకుతూ
జగిత్యాల రోటరీ క్లబ్ సభ్యులంతా ఒకసారి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రత్యేకంగా ఈ రక్తనిధి ఏర్పాటు చేయడం కోసం ఇన్స్పిరేషన్ ఇచ్చిన డాక్టర్ మోహన్ రెడ్డి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమంతో ప్రారంభిస్తాం. ఒక 2 గంటలు ఆలస్యమైనప్పటికీ ఓపిక ఆనందంగా ఈ కార్యక్రమాన్ని వీక్షించబోయే ముందు మన సంస్కృతికి చిహ్నంగా జ్యోతి ప్రజ్వలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పెద్దలు గావించడానికి మన పట్టణ పట్టణ పౌరులు మనందరికీ సహకారాన్ని అందిస్తున్న శ్రీ నాగభూషణం గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఐ ఇన్వైట్ శ్రీ కోటి గారు, ప్రముఖ సినీ సంగీత దర్శకులు, ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి. We wholeheartedly welcome you, sir. You have come all the way to conduct this program. మీరు ఉచితంగా ఈనాటి సంగీత విభాగ కార్యక్రమానికి కండక్ట్ చేయడానికి ఒప్పుకున్నందుకు మీ అందరి పక్షాన వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల అండ్ ఐఎంఏ జగిత్యాల పక్షాన హార్దిక స్వాగతం తెలియజేస్తున్నాను. ఐ హార్ట్లీ వెల్కమ్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వడ్లమంటి రవి గారు, ద వరల్డ్ బెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అవార్డీ. వెల్కమ్ యూ సార్. ఆల్సో ఇన్వైట్ జాతి రంగారావు గారు, ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్. I invite Dr. T. Vijendra, District Governor elect Kottagudem garu to please come out today, sir. Please participate in Jyoti Prajwalana program. I also invite Dr. Sharath Babu garu, District Governor elect 2007 and 8 to please come out to dais. Now next I invite Dr. Ramashivarav garu, District Governor elect to please come out to dais, sir. The special invitee of today's program, Senior Civil Judge Ramashivarav Naidu garu, to please come out to dais, sir. మరి మన అందరికీ తన హాస్య వలర్తో ఈ ప్రోగ్రాం ఇవ్వడానికి వచ్చేసిన గౌరవనీయులు శివారెడ్డి గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. I also invite District Secretary D.K. Anand to please come out to dais. కొండలరావు గారు, పురపాలక సంఘం చైర్మన్ అయినటువంటి నాగభూషణం గారు చేస్తూ ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. గజాననం భూతగణాధిసేవితం కపిత్త జంబో పదచారు భక్షణ ఉమాసుతం శోక వినాశకరో నమామి విఘ్నేశ్వర పాద పంకజో నమామి విఘ్నేశ్వర పాద పంకజో. మన జగిత్యాల సిఐ గారైనటువంటి మహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా వారిని వినయంగా కోరుతూ ఉన్నాం. వారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి చాలా వరకు కృషి చేశారు. దయచేసి మహేష్ గారు ప్లీజ్ కమ్ టు ద డయస్. అందరూ ఉండకండి, వేరే వేరే జాగ్రత్త అందరూ ఒక్కడ ఉంటే ఈరోజు ఈ చల్లటి రాత్రి మీ అందరితోటి చక్కగా కమ్మటి సంగీతం మీతోటి ఈరోజు హడావుడి అయిపోతుంది. దానివల్ల చాలా ప్రిపేర్ అయ్యి మాట్లాడడానికి మధ్య మధ్యలో మాట్లాడుతుంటాం. ఇప్పుడు ముందు మన కార్యక్రమం మొదలు పెడితే
తర్వాత అన్ని అందుకుంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఒకసారి మైక్ సెట్ చేసుకుంటాం. సిఆర్ గారు అండ్ డాక్టర్ సతీష్ గారు, ప్లీజ్ గివ్ యూ బిగ్ హ్యాండ్. తర్వాత కృష్ణ గారు, రోటరీ క్లబ్ కృష్ణ గారు, జస్ట్ అకేషన్ లో కలిసి మేము అప్పటికప్పుడు అనుకున్న ప్రోగ్రామ్ ఇది. ఇలా మేము జగిత్యాలకు రావాలి, షో చేయాలని తప్పకుండా వచ్చి చేస్తాం. మంచి కార్యక్రమం కోసం బ్లడ్ బ్యాంక్ పెట్టడం, దాని గురించి ఫండ్ రైజింగ్ కోసం చేస్తున్నాం. అంటే చాలా సంతోషించి ఇమీడియట్ గా ఒప్పుకోవడం జరిగింది ఈ ప్రోగ్రామ్. అసలు ఇంకా ముందు స్టార్ట్ చేసింది ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. బట్ ఎనీవే ఇప్పుడు ప్లెజెంట్ గా ఉంది, క్లైమేట్ చల్లగా కదా. ఓ అది అదే మూడ్లో ఉండండి. చక్కటి పాటలు అందరూ. ఈ రోజు మాతో పాటు వచ్చిన సింగర్స్ మురళి గారు అంటే తను పవన్ కళ్యాణ్ గారికి చాలా పాటలు పాడారు, సూపర్ హిట్ సాంగ్స్ మురళి గారు. అలాగే శ్రీరామ్ ప్రభు నువ్వే కావాలలో ఫస్ట్ సాంగ్ ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే పాట పాడిన శ్రీరామ్ ప్రభు కూడా ఈ రోజు రావడం చాలా సంతోషంగా ఉంది. శ్రీరామ్ ఇక్కడ. నెక్స్ట్ లలితా సాగర్ సింగర్, ఫీమేల్ సింగర్ లలితా సాగర్. అండ్ శ్రీదేవి ఫీమేల్ సింగర్. అండ్ చైత్ర అంటే తను ఈ మధ్య ప్రేమంటే ఇంటేలో దాదాపు 4 పాటలు పాడి చాలా చక్కగా అందరి ప్రశంసలు అందుకుంది. భారత తీయగలో కూడా భాను గారి మంచి. శ్రీరామ్ ప్రభు నువ్వే కావాలి ఫేమ్ అనమాట. ఎక్కడున్నా పక్కన నువ్వే పాడుతూనే ఈ రోజు తను కూడా వచ్చాడు ఈ ప్రోగ్రామ్. ముఖ్యంగా మన జగిత్యాలలో ఫస్ట్ టైం చేస్తాం అనేసరికి వాళ్ళందరూ ఒప్పుకొని ఈ ప్రోగ్రామ్ రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వన్స్ అగైన్ జగిత్యాల వాస్తవులు అందరికీ నా కృతజ్ఞతలతో ఉన్నాను. ఓకే. వాయిస్ రూపంలో మీరందరూ ఇంత అద్భుతంగా విచ్చేసి మా యొక్క కార్యక్రమాన్ని విచ్చేసి మరొకసారి కోటి గారి బృందం తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా సాయిబాబా పాట షిరిడి సాయిబాబా మహత్యాన్ని చిత్రం నుంచి వర్షం రావడం నా ప్రోగ్రాం సాయి చరణం గంగాయమున సంగమ సమానం ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణమయుడు సాయి ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా
మా పాండురంగడు కరుణమయుడు సాయి ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి మా పాండురంగడు కరుణమయుడు సాయి పాలు తాకిడిలో అల్పటించు దేవులను ఆదరించ అజ్ఞానం అనుకున్న అందులను చేరవేసి అతను కొట్టు ఇచ్చిన భిక్షమెత్తి వారి వారి పాపములను ఎత్తుకొని మోక్షమిచ్చే ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరి
నాడీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది. అరే ఇదేం గారడి, నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఓ దీని పేరేనా ప్రేమాడే ప్రియ భావన. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరే. నిద్ర తుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది, నువ్వే కాదా చెప్పు ఆ పరిమళం. వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది, నీదే కాదా చెప్పు ఆ సంబరం. కనుల ఎదుట నువ్వు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్నా, ఎవరితో ఏమన్నా నువ్వు పిలిచినట్టనుకున్నా. ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా, ఏమిటవుతుందో ఇలా నా ఎదమాటునా. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. ఇక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే మల్లరే. కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతో అంది, నువ్వు అలా వస్తూ ఉంటావని. గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది చెలి, నీకై చూస్తూ ఉంటానని. మనసు మునుపు ఎప్పుడు ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా, మనకు తెలియనిది వింత ఎవరి చలవయి గిలిగింత. నాలాగే నీ కూడా అనిపిస్తూ ఉన్నదా, ఏవి చేస్తున్నా పరాకే అడుగడుగునా. ఓ దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది, అరే ఇదేం గారడి. నేను కూడా నువ్వయా నా పేరుకైనా నేను లేనా, దీని పేరే
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎందుకంటే అన్ని డిస్టర్బ్ అయిపోతున్నాయి. హలో హలో ఓకే సార్ ఓకే గివ్ ద ట్రాక్ లెవెల్ లిటిల్ బిట్ మోర్ ఆన్ ద మానిటర్స్ రైట్ ఓకే శృతి ఏమైనా కావాలా Come on!
కంటిన్యూ అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే, మీరు గట్టిగా చెప్పండి కూడా ఆగిపోయింది. ఎప్పుడో చెప్పండి, నేను ఎప్పుడో చెప్పాను. అబ్బా అర్థం చేసుకోరు. ఓకే, గట్టిగా చెప్పండి, కొట్టండియా. ఓకే ఓకే, శివారెడ్డి గారు వచ్చారు. దుబాయ్ లో నా ప్రోగ్రాము ఉంటే ఆ రోజు విపరీతమైన వర్షం అయినా సరే పాపం దుబాయ్ లో వాళ్ళంతా కూడాను ఏ గొడుగులు లేకుండా కూడా అట్లాగే మీరు ఎలాగైతే కూర్చున్నారో అలాగే కూర్చొని ప్రోగ్రామ్ ను విజయవంతం చేశారు. కాబట్టి ఈ రోజు జగిత్యాల చరిత్రలో నిలిచిపోవాలి. ఏదేమైనా మీరు కదలొద్దు, నేను కదలను, మా కోటి గారు కూడా కదలరు. అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. నా మిమిక్రీ కార్యక్రమం చేసే ముందు అడ్వర్టైజ్మెంట్లు రాకపోతే నా మిమిక్రీ బయటికి రాదు. కాబట్టి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, ఆ తర్వాత నా మిమిక్రీ వస్తుంది. మీ అందరికీ తెలుసు, సినిమాకి వెళ్తే సినిమా వచ్చే ముందు, సినిమా వేసే ముందు అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. టీవీలో సినిమా చూస్తుంటే, టీవీలో సీరియల్ చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్లు వచ్చిన తర్వాతనే సీరియల్ స్టార్ట్ అవుతుంది, సినిమా స్టార్ట్ అవుతుంది. 10 ఏళ్ల క్రితం ఒక సినిమా చూస్తున్నట్టయితే సినిమా మధ్యలో అప్పుడప్పుడు యాడ్స్ వచ్చేటివి. కానీ ఇప్పుడు మన కర్మగాలి యాడ్స్ మధ్యలో అప్పుడప్పుడు సినిమా వస్తుంది. అంత విపరీతంగా అడ్వర్టైజ్మెంట్లు పెరిగిపోయినాయి అనమాట. అలాంటి అడ్వర్టైజ్మెంట్లను తీసుకొని, అలాంటి యాడ్స్ తీసుకొని సరదాగా చెప్పుకున్నట్టయితే ఎలా ఉంటుందో చూద్దామండి. ఏమిటి సంగతి? పాప ఏడ్చింది, అయితే నోట్లో కారప్పొడి కొట్టు వాళ్ళ అమ్మతో చెప్పు. చిన్నప్పుడు నీకు అదే కొట్టేదాన్ని, లంగర్ బ్యాండ్ కారప్పొడి. మీ పాప లేత నాజుకు పొట్టకి. ఇంటింటాయిన కొబ్బరి నూనె, జుట్టును ఎంతో తెలబచ్చు నూనె, జాల్ కొబ్బరి నూనె, అందం ఆలపించే మీ బట్టతలకై జాల్ కొబ్బరి నూనె. త్వరపడండి, 2 బాటిల్స్ కొన్న వారికి ఒక విగ్గు ఫ్రీ. అది ఏమీ లేదు, మా ఇంటికి గొడ్డ సావిడికి పైకప్పు దేంతో వేద్దామా అని. ఇందులో ఆలోచించడానికి ఏముంది, పక్కింటి రేకులు పీక్కొని వేసుకుంటే పదా. అవును, మీరు అన్నట్టు పక్కింటి రేకులు, ఎదుటి రేకులు వీలైతే మీ ఇంట కూడా వేసుకుంటాను. వాడండి పక్కింటి రేకులు, కానీ రాత్రి 12 గంటల తర్వాత. మా బాబు గారు ఒకప్పుడు బీడీలు చుట్టలు కాల్చేవాడు, ఈ రోజు చక్కగా సిగరెట్ కాలుస్తున్నాడు. బాబు గారు ఒక సిగరెట్ ఇస్తారా? ఇదిగో రామయ్య, ఇదిగో రామయ్య అగ్గిపెట్ట. వద్దు బాబు గారు, నేను మార్గదర్శిలో చేరాను, ఓ అగ్గిపెట్ట కొనుక్కున్నాను. మార్గదర్శి అగ్గిపెట్టలే కొనండి, మీ ఇంటికి నిప్పంటించేదాకా వదిలిపెట్టదు, కట్టే కాలే వరకు ఉంటుంది మార్గదర్శి అగ్గిపెట్టలు. సుజాత అబ్బా ఏంటండి ఎప్పుడు చూసినా సుజాత నన్ను చంపతింటుంటారు. టేబుల్ మీద ఇడ్లీ టిఫిన్ పెట్టారు, తినండి. అది కాదే, ఎన్నెల లేని ఇడ్లీలు మల్లెపుల్లా తెల్లగా మెరుస్తున్నాయి, ఏంటి సంగతి? ఓ అదా, ఏం లేదండి, ఇడ్లీ పిండిలో 2 చుక్కలు ఉజాల వేశారు. ఉజాల బట్టలకే కాదు, తిండి పదార్థాలు వాడండి. తలతల్లాడే తెలుపు, మేమిలాడే మెరుపు, ఉజాల. ఇలా సరదాగా అడ్వర్టైజ్మెంట్లు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఈ గ్యాప్ లో మీరు గట్టిగా చప్పలు కొట్టుకోవచ్చు. అది ఇట్లాగే కొడతా ఉండండి, మేము ఎంత రెచ్చిపోతామో చూసుకోండి. ఇంకా సరేనండి, అయితే చాలా మంచి కామెడీ, మీ అందరికీ నచ్చిన కామెడీ ఐటెం అది, నాకు బాగా నచ్చిన ఐటెం అది. మొన్న ఈ మధ్య నంది అవార్డ్స్ ఫంక్షన్ లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు కూర్చున్నప్పుడు చేస్తే, ఆయన్నే ఇమిటేట్ చేస్తే ఆయన తర్వాత బాగా అప్రిషియేట్ చేశారు, చాలా మెచ్చుకున్నారు. ప్రత్యేకంగా నన్ను ఆయన ఇంటికి పిలిపించుకొని అభిమానించారు కూడా, అభినందించారు కూడా. అనే వెనక గొడుగు పట్టుకుని ఉండేసరికి ఎవరికైనా ఏదైనా చేతులు కాలు వణుకుతాయి కదా. ట్రైన్ సౌండ్ అవి ఇవి చెప్తాడు శివారెడ్డి ఏమో అని అనుకుంటారేమో, కానీ అట్లాంటి ఏమి ఉండదండి నా డిక్షనరీలో. ఎందుకంటే నేను మామూలుగా మీ మధ్య జరిగే జోకులను తీసుకొని దానికి కొంచెం మిర్చి మసాలా వేసేసి మిమిక్రీ ద్వారా మీకు అందిస్తుంటాను అనమాట. సో మీ అందరికీ తెలుసు, న్యాచురల్ గా చాలా మంది గమ్మత్తుగా మాట్లాడుకుంటారు. మన తెలంగాణ సైడ్ అయితే ఇంకా గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారో వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ మాటల్లో ఏం అర్థం వస్తుందో వాళ్ళకే తెలియదు. ఒక అతను నేను మొన్న వైజాగ్ లో ప్రోగ్రామ్ చేసేసి షాపింగ్ అని రోడ్డు మీద వెళ్తుంటే ఒక అతను పిలిచాడు, ఏ శివారెడ్డి ఎట్లా అన్నాడు. నమస్తే అన్న. బాగున్నావు తమ్ముడా? బాగున్నానన్నా. అది ఏం లేదా మీ అని పక్కకు ఒక ఆయన చూపించాడు. చింపిరి చుట్టూ వేసుకొని బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి, వాళ్ళు చూపించి అంటున్నాడు, ఏం లేదు తమ్ముడా, మావాడు అవలగా లెక్క రోడ్ల మీద తిరుగుతుండు, మీ సినిమాలో తీసుకోరాదు అంటే నేను అవలగా
అంటే లేకపోతే సినిమాలో పోయేటోళ్ళంతా అవలాగల్లా నాకేం అర్థం కాదు. అంటే టక్కన అనేస్తుంటారు అనమాట. ఏం లేదు మావాడు పిచ్చోడ్లాగా అవలాగలేక తిరుగుతుండు, మీ సినిమాలో తీసుకోపోరాదంట. సరే అక్కడ అయితే ఆ మాట అయిపోయింది. సాయంత్రం ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక ఇంటికి భోజనానికి పిలిస్తే వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్ళాను. భోజనానికి వెళ్తే కూర్చున్నాను వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పనమ్మాయి వచ్చేసి మంచినీళ్ళు ట్రేలో తీసుకొచ్చేసి గ్లాస్ లో తీసుకొచ్చేసి మంచినీళ్ళు అక్కడ పెట్టేసి నవ్వుతూ సిగ్గుపడుతూ వెళ్ళింది. వెళ్ళంగానే మీ పనమ్మాయికి సిగ్గు కొంచెం ఎక్కువ అనుకుంటా. అవునండి కొంచెం మీ సినిమాకి తీసుకుపోండి. సిగ్గుకు సినిమాకి ఏమైనా సంబంధం ఉందా? వెంటనే సినిమా తీసుకోండి అంటే ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనమాట. మొన్న ఈ మధ్య ఒక బాబు పుట్టాడు. పాపం నేను వాళ్ళ ఇంట్లో బాబు పుడితే వాళ్ళ ఇంటికి బాబుని చూడడానికి నేను వెళ్ళాను. వెళ్తే పాపం వాళ్ళు ఆ బాబు తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారో చెప్తాను. బాబు పుట్టాడు. అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరు వెళ్ళి ఆ బాబు దగ్గరికి వెళ్ళి వర్ణిస్తున్నారు. ఆ వర్ణిస్తుంటే మరి తల్లిదండ్రులు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు చూడండి. ఇక్కడ అమ్మమ్మ వచ్చింది అంటుంది, అయ్యా మనవడా ఎంత ముద్దస్తున్నాడు, నా మనవడే ఎంత ముద్దస్తున్నాడు, ఆ ముక్కు చూడు అచ్చు తాత ముక్కే. తాత ముక్కు ఇంత పొడుగుంది, వాళ్ళేమో గింతే ఉంది. అప్పుడే అర్థమైపోయిందంట ఆమె తాత ముక్క అని చెప్పేసి. అమ్మమ్మ తాత ముక్క అనేసరికి నాయనమ్మ కోపం వచ్చింది. ఎందుకంటే నాయనమ్మ పెద్ద చేయి కదా. నాయనమ్మ వచ్చింది. నాయనమ్మ వచ్చేసి అవున వాళ్ళనే కానీ ఆ మూతి చూసినా ఆ మూతి అచ్చు మీ అన్న మూతే అంటే మా ఆయన మూతే, నా పెన్విటి మూతే. తాత మూత ఇంత పొడుగుంది, వాళ్ళేమో ఇంతంతనే ఉంది. అప్పుడే తాత మూత అని చెప్పి ఈ లోపు తాత విన్నాడు. కొంచెం రుబాబుగా లేసుకుంటూ వచ్చాడు. లేచి వచ్చి తాత అంటున్నాడు, మనవడా అన్ని నా పోలికలు కనబట్టారా? అచ్చు నా పోలికలే, అసలు కష్టపడడం తెలియలేదు ఇక్కడ. అసలు కష్టపడడం తెలియలేదు పాపం ఇక్కడ. వాళ్ళిద్దరు భార్య భర్తలు పాపం బాధపడుతున్నారు. ఇదంతా నేను చూస్తున్నాను, నాకు బాధ వేస్తుంది పాపం. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాను. అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి ఇంతకీ మనది ఏం లేదా అక్కడ? ఓ చెయ్యి లేదు, ఓ కాలు లేదా అని బాధపడుతుంది. సరే ఈసారైనా మనది ఏదైనా పోలికలు వచ్చేటట్టుగా పుట్టించండి. వాళ్ళ ఆయన అంటుండే నా దగ్గరే ఉంది, మొత్తం నీ దగ్గరనే ఉంది మిషన్. ఈ టైంలో బాధపడుతున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు కానీ నానమ్మలు కానీ అమ్మమ్మలు కానీ కొంచెం వారిని వర్ణించేటప్పుడు, పిల్లలను వర్ణించేటప్పుడు ఓ చెవు, ఓ కాలో, ఓ నెత్తి మీద వెంట్రుకలో ఏదో ఒకటి అమ్మ నాన్న పేరు చెప్తే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. లేకపోతే వాళ్ళు కూడా బాధపడాల్సి ఉంటుంది. ఇక్కడ బాబు పుట్టాడండి, ఆ బాబు ఏడుస్తున్నాడు. బాబు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోబెడుతున్నారు. అయినా సరే వాడు ఊరుకోవట్లేదు. అక్కడ వచ్చే పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి. ఎట్ ఎ టైం 3 వాయిసెస్ ఎలా వస్తాయి, ఒకటేసారి 3 వాయిస్లు ఎలా చెప్పొచ్చు చూద్దాం అన్న. కొంచెం షార్ప్ పెంచి. హలో చెక్. ఓకే హలో చెక్. ఓ నాన్న, ఓ మా రే, ఓ నాన్న, ఓ నా బంగారం, నా ఇత్తడి, నా రాగి, నా ఇనుము, నా బుగ్గండి, నా ప్లాస్టిక్, ఓ నాన్న, ఓ మైందమ్మా, ఏంటండి ఒకసారి విను వస్తున్నాను. అయ్యో ఎంత ముద్దొస్తున్నాడు. అచ్చు ఎదురింటి కోటి మ్యూజిక్ ఎట్లానే ఉన్నాడు. ఏమే కోడలు పిల్ల, అబ్బాయి ఏడుస్తున్నాడే, ఏం చేయమంటారు? ఎంత ఊరుకోమంటున్నాడు, ఊరుకోవట్లేదు. ఏదన్నా మంచి పాట పాడమ్మా, వాడే ఊరుకుంటాడు కదా. పాటలు పాడాలి. అనవసరంగా పెళ్లి చూపులప్పుడు నాకు పాటలు వచ్చని చెప్పాను, చంపుకు తింటుంది. ఏమే పాత్ర ఆ పాత్ర అత్తయ్య. గోరెంట పూచింది కొమ్మ లేకుండా, గోరెంట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. అరుపులు కాదు నాకు కావాల్సింది, చప్పట్లు. థ్యాంక్ యూ వెరీ గుడ్, థ్యాంక్ యూ. చప్పట్లు ఎన్నటికీ మర్చిపోలేను. అయితే ఈ అత్త కోడలు ఇలా ఉంటే సరే, వీళ్ళని పక్క పెడదామండి. ఈ ఇందాక చెప్పాను నేను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాగా మెచ్చుకున్నారనేది. అదేంటంటే ఆట కావాలా పాట కావాలా. ఆ కార్యక్రమం పేరు ఆట కావాలా పాట కావాలా. ఈ కామెడీ బిట్ ఎలా ఉంటుందో చూద్దామండి. మీ అందరికి తెలుసు, ప్రతి ఆదివారం టీవీలో లైవ్ ప్రోగ్రామ్ ఈ ఆట కావాలా పాట కావాలా. ఈ ఆట కావాలా పాట కావాలా కార్యక్రమం చాలా మంది ఫోన్లు చేస్తుంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎవరు చూడు అడిగే మాట, ఫస్ట్ మాట ఏంటంటే అబ్బ కొంచెం ఈజీకి వస్తుందా అంటుంటారు. ఎవరు చూడు ఈజీకి వస్తుందా అంటుంటారు. ఎందుకంటే ఆ ఈజీకి వస్తుందా అంటే వాళ్ళు ప్రైజులు గెలుచుకోవచ్చు అని చెప్పేసి అందరూ ఈజీకి వస్తున్నాడు అంటుంటే, యాంకర్స్ కూడా ఎలా తయారయ్యారంటే యాంకర్స్ కూడా చాలా ఈజీకి వస్తుంది అడుగుతున్నారు. అయినా సరే మన వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. అక్కడ వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూద్దాం. ఈజీకి వస్తుంది అడగండి.
చెప్పండి, మీరు కదా చెప్పాల్సింది. అంటే చెప్పుకోండి చూద్దాం, పడుకుంటే పడిచిన ఇలాంటి కార్యక్రమాలు పెడుతుంటారు కదండి, నేను కూడా సరదాగా అన్నానులేండి. సరేనండి, ముందుగా మీకు 3 క్వశ్చన్స్ వేస్తాను, దానికి సమాధానం చెప్పినట్టయితే పెద్ద గిఫ్ట్ పంపిస్తామండి. సరేనండి, కొంచెం ఈజీ క్వశ్చన్స్ అవండి. ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాను, చాలా ఈజీ క్వశ్చన్స్ అడుగుతాను. నిజంగా అడుగుతారుగా? నిజంగా ఈజీ క్వశ్చన్ అడుగుతాను. అయితే ప్రైజులు నాకే వస్తాయి కదా, నీకే వస్తాయి తప్పకుండా. శంకర్ దాదా MBBS లో హీరో ఎవరు? అబ్బా, శంకర్ దాదా MBBS లో హీరో నాకు చాలా ఇష్టం అండి, ఆయన చాలా పెద్ద ఫ్యాన్ అండి నేను ఆయనకి, నాకు చాలా ఇష్టం అండి. కొంచెం క్లూ ఇవ్వండి. క్లూ ఇవ్వాల? సరేనండి, ఫస్ట్ అక్షరం వచ్చేసి చి. ఇంకొంత క్లూ ఇవ్వండి. రా పక్కన 0. ఇంకొంత క్లూ ఇవ్వండి. జి. ఇంకొంత క్లూ ఇవ్వండి. బి. ఇంకొంత నా బొందా, ఇంకేం చెప్తారు? మొత్తం చెప్పేశారు చిరంజీవి. అమ్మ మొత్తం మీరే చెప్పేశారండి, అలా కుదరదండి. కొంచెం ఈజీకి వస్తున్నానండి, ఈజీకి వస్తున్నానండి. అడుగుతున్నాను, ఈజీకి వస్తున్నాను, అడుగుతున్నాను. చిరంజీవి గారి తమ్ముడి పేరు ఏంటి చెప్పండి? ఖుషి, తొలి ప్రేమ, ఇలాంటి చాలా పెద్ద పెద్ద సినిమాలలో హీరోగా చేశారు. ఆయన పేరేంటో చెప్పండి. నాకు ఆయన అంటే కూడా బాగా ఇష్టం అండి, సన్నగా నాజుగా భలే ఉంటాడు అనుకుంటూ భలే డైలాగులు చెప్తాడండి. ఆయన పేరు. ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాల? 5 నిమిషాల్లో మేము 5 కాల్ అటెండ్ చేయొచ్చు. ఐఎమ్ సారీ. 5, 4, 3, 2, 1, 0. అయ్యో, టైం ఈజ్ ఓవర్. అప్ప మీరు ఈజీకి వస్తున్నారండి, ఈజీకి వస్తున్నారండి, ఈజీకి వస్తున్నారండి, ఈజీకి వస్తున్నాను. అడుగుతున్నాను, ఈజీకి వస్తున్నా అడుగుతున్నాను. ఎందుకంటే ఈజీకి వస్తున్నా ఆడతాం. సరే, చాలా ఈజీకి వస్తున్నా అడుగుతున్నాను. మీ ఆయన పేరు ఏంటో చెప్పండి. మా ఆయన పేరా? ఇది సడన్ గా రీసెంట్ గుర్తురావట్లేదే. ఇంతలోనే వాళ్ళ అబ్బాయి ఆడుకుంటున్నాడు బయట, వాళ్ళ అబ్బాయిని పిలిచి అడిగింది, ఒరే నాని, మీ నాన్న పేరేంట్రా? అక్కడి నుంచి వాడు, ఏ నాన్న మమ్మీ? పరువంతా పోయింది. లైవ్ ప్రోగ్రామ్ పరువంతా పోయింది అనమాట. అందుకే లైవ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు, ఏమండి ఇది లైవ్ ప్రోగ్రామ్ కాదు కదా, లైవేనా? ఇది నేను మాట్లాడింది కాదు. సో లైవ్ ప్రోగ్రామ్ లో ఎవరైనా నోరు జారితే మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఉండదండి. అలా కొన్ని ప్రోగ్రాంలలో భలే గమ్మతులు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇదే కార్యక్రమంలో మరి చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మన మినిస్టర్, మన తెలంగాణ కరీంనగర్ జిల్లా మినిస్టర్ ఎన్ సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు. వాళ్ళు ముగ్గురు మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. హలో హలో, చెప్పండి. ఇలా తాడదెంప ఏంటో. అయితే ముందుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. హలో హలో, చెప్పండి. హలో, మేము ఆటగాళ్ళు పాటగాళ్ళు మాట్లాడుతున్నామండి, మీరు ఏం చేస్తుంటారు? నేనండి జన్మభూమి కార్యక్రమంలో మొక్కలు నటిస్తుంటాను, శ్రమదానం కింద అవే మొక్కలు పీకిస్తుంటాను. అయ్యో, అది కాదండి, మేము అడిగేది వేరు, మీకు చెప్పేది వేరు. మీకు సరిగ్గా వినపడనట్టుగా ఉంది, కొంచెం మీ టీవీ వాళ్ళని తగ్గిస్తారా? ఏది తగ్గించే ప్రసక్తి లేదు, అన్నీ పెంచుకుంటూ పోతున్నాం. ఈ రోజు మీరు చూసినట్టయితే మన దేశం చాలా వెనుకబడిపోయింది, దాన్ని ముందుకు తీసుకెళ్తాం, అన్నీ పెంచుకుంటూ పోతున్నామని చెప్పి తెలుసుకున్నాను. అయ్యో, అది కాదండి, మీకు అర్థం కావట్లేదు. ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్టయితే టీవీ స్క్రోలింగ్ లో సినిమా పేర్లు వెళ్తున్నాయండి, అందులో ఏదైనా ఒకటి పట్టుకున్నట్టయితే ఆటగాని పాటగాని వేస్తాం. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. అస్సలు చూడండి, ఎందుకంటే మొన్న మధ్య వెనక్కి తిరిగి చూస్తాను, ముందు వచ్చి వైఎస్ గారు కూర్చున్నారు. 5 సంవత్సరాల దాకా ఎవరంటున్నారు, మళ్ళీ మీద తిరగమంటున్నారు, ఉన్నటువంటి ప్లాస్టిక్ చైర్ కూడా ఉంచేటట్లేరు. అయ్యో, మీ చైర్ మాకెందుకు కానీ. సార్, మేము ఒక్క నిమిషం అండి, మేము ఆటగాళ్ళు పాటగాళ్ళ కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. ఒక పాట పాడండి. పాటలు పాడే పరిస్థితి అన్నది. సరే, ఒక పద్యం పాడండి. ఎంతగా అడుగుతున్నారు కాబట్టి పాడుతున్నాను. ఏమయ్యా అయ్యా, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు దయచేసి మాట్లాడద్దండి, కాన్సన్ట్రేషన్. సరేనండి, ఒక పద్యం పాడండి. ఎంతగా ఆడుతున్నారు కాబట్టి పాడతాను. గొప్ప గొప్ప రెండు నొక్కలొక్క పొలికలను చూడ చూడవచ్చు జాడవేరు, పురుషులందు పుణ్య పురుషుల్లో ఈ బాబొక్కడు వేరయ్యా, విశ్వదాభి రామ, విశ్వదాభి రామ, ఎన్టీఆర్ నా మామ. థ్యాంక్ యూ. ఇదే విధంగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తీసుకున్నట్టయితే ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆట కావాలా పాట కావాలా? హలో హలో, చెప్పండి అమ్మా. హలో, చెప్పు తల్లి. హలో, అధ్యక్ష. ఇప్పుడు అర్థమైందండి. అదే మీరైనా కాదా అని డౌట్ వచ్చింది. అధ్యక్ష అన్న తర్వాత నాకు మీరైనా కన్ఫర్మ్ అయిందండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అమ్మా. ఏం లేదండి, మేము ఆటగాళ్ళ పాటగాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. మీరు ఏం చేస్తుంటారు సార్? నేనా తల్లి?
పాదయాత్రలు చేస్తుంటారమ్మా. పాదయాత్రలు చేసి చేసి అలసిపోయారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? వెంటనే బస్సు ఎక్కి బస్సు యాత్ర చేస్తాను తల్లి. అయ్యో, పాదయాత్రలు బస్ యాత్ర తప్ప మీకు వేరే తెలియదా అండి? సరే నాకెందుకు కానీ, సరే మేము ఆటగాళ్ళ పాటగాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం, కొంచెం మీ టీవీ వాళ్ళు తగ్గిస్తారా? టీవీ వాళ్ళు వెంకన్న, కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, ట్రైన్ ఛార్జీలు తగ్గిస్తాం, ఫ్లైట్ ఛార్జీలు తగ్గిస్తాం, బస్ ఛార్జీలు తగ్గిస్తాం. అయ్యో, మిమ్మల్ని అడిగితే మొత్తం తగ్గించేస్తున్నారు, వద్దు బాబు. సరే చెప్పు తల్లి. ఏం లేదండి, మేము ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నాం. మీకు ఆట కావాలా పాట కావాలా? చూడు తల్లి, నాకు ఇప్పుడు సీఎం పదవి వచ్చేసింది కాబట్టి నేను ఆడిందే ఆట, పాడిందే పాట, నాకెందుకు నీ ఆట పాట. థ్యాంక్ యూ. ఈ విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వాయిస్ తీసుకొని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. అదే మన తెలంగాణ ఎం సత్యనారాయణరావు గారు, ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? అయితే చాలా మంది మినిస్టర్లు ఉన్నారు కదా, ఎం సత్యనారాయణరావు గారిదే ఎందుకు తీసుకున్నారని మీకు డౌట్ రావచ్చు. అయితే ఎందుకు ఆయన వాయిస్ అయితే తీసుకున్నానంటే, ఆయన మాట్లాడే విధానం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఆయన ఏం మాట్లాడినా కూడా చాలా ఓపెన్ గా మాట్లాడతారు. నోటికి అంటే మనసులో ఏది తడితే అదే చక్కగా మనం చెప్తూ ఉంటాడు అనమాట. ఎవరికి భయపడటం కానీ ఏది కానీ అలాంటిది ఏమి ఉండదు. ఏది కానీ ఆయన ఓపెన్ గా మాట్లాడుతుంటారు. అంత మంచి వ్యక్తి అనమాట, ఏది మనసులో దాచుకోడు. సో ఎంత ఓపెన్ గా మాట్లాడతాడంటే, సపోజ్ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో మాట్లాడుతున్నప్పుడు లైట్ పురుగు వచ్చి వాలింది అనుకోండి, అమ్మ ఏదో ఏమయ్యా ఒక పురుగు లైట్ పురుగు వచ్చి చెవు మీద వాడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు గన్మెన్లు ఉన్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు నలుగురు గన్మెన్లు ఉన్నారు. ఒక్కరు ఏం చేయలేదు. లైట్ పురుగు ఇప్పుడు అంటే లైట్ పురుగు వచ్చి వాళ్తేనే మీరు ఏం చేయలేకపోయిన వాళ్ళు. ఎవరైనా వచ్చి కసక్కన పొడిచిపోతే ఎవరైనా దిక్కు, ఎవరు దిక్కు అని అడుగుతున్నా. ఏమన్నా అంత వేస్ట్. నాకేమైనా ప్రాబ్లం అవుతుందా? అసలే ఇట్లీస్ట్ ఉన్నా అటైతే అటు ఇటైతే ఇటు. అంటే ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంటారు అనమాట. ఇంత ఓపెన్ గా మాట్లాడే ఎం సత్యనారాయణరావు గారు మరి ఆట కావాల పాట కావాల కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడతారో చూద్దాం. ఏమా ఫోన్ మోగుతాంది, ఫోన్ బిల్ కట్టిరా లేదా? సార్ ఫోన్ బిల్ కట్టాం సార్. మరి ఎందుకు మోగుతుందా? నాకు అర్థం కాదు. కాదు సార్, అది వేరే ఎవరో ఫోన్ చేసి ఉంటారు. ఫోన్ చూడండి సార్. హలో హలో సార్, నమస్కారం సార్. నమస్తే పెట్టి. హలో సార్ నమస్కారం సార్, ఒక్క నిమిషం సార్. ఏమన్నా చెప్పు. ఏం లేదు సార్, మేము ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమం మాట్లాడుతున్నాం. నువ్వు అట్లాంటి కార్యక్రమం ఏం పెట్టినప్పుడు పిలుస్తాం పెట్టి. హలో సార్ ఒక్క నిమిషం సార్, మేము చెప్పేది వినండి సార్. నేను వైఎస్ గారు చెప్తేనే ఇలా నువ్వు చెప్తున్నా అమ్మ. వైఎస్ గారు చెప్తే నేను ఇప్పుడు కాదు అప్పుడు కాదు 50 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో సేవ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కాదు అప్పుడు కాదు, చాలా సీనియర్ నేత నేను. నువ్వు చెప్తున్నా అమ్మ, నువ్వు ఎవరు మరి నీవు చెప్తున్నావు చెప్పు. కాదు సార్, మీకు అర్థం కాలేదు. నీకు అర్థమైందని చెప్పు. మరి నీకేం అర్థమైందో చెప్పు. కాదు సార్, ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం 10 నిమిషాలు నువ్వు నేను అవుతాయి టైం. కాదు సార్, ఒకసారి మేము ఆటగాళ్ళ పాటగాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం. మీకు మీరు ఏం చేస్తుంటారు సార్? ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు? చూడు, నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరో నీకు తెలియదు. ఉన్న పరంగా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు చెప్పండి. ఏం చెప్తారమ్మా? ఇప్పుడే బాత్రూమ్ పోయేసాడు ఎవరు చెప్పురా. ఇంత ఓపెన్ గా మాట్లాడతారనమాట ఎం సత్యనారాయణరావు గారు. సో ఎం సత్యనారాయణరావు గారు వాయిస్ తీసుకొని కూడా సరదాగా మనం ఈ ఆటగాళ్ళ పాటగాళ్ళ కార్యక్రమం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరి ఈ రాజకీయ నాయకులను పక్కకు పెట్టినట్టయితే కొంతమంది రకరకాల వ్యక్తులు కనబడతా ఉంటారు. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళలో వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూద్దామండి. ముందుగా ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకునే మధ్యలో కామెడీ ఎలా వస్తుందో చూద్దాం. అయితే ఒక భర్త పెళ్ళైన దగ్గర నుంచి భార్యను ఏడిపించాలని కంకణం కట్టుకున్నాడు. భార్యని ఒక్కసారన్నా ఏడిపించాలి అని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు. ఆయన పప్పులు ఏమి ఉడకట్లేదు. మరి ఆ భార్య ఆయన పప్పులు ఉడకపోవడమే కాకుండా భార్య ఇంకా రివర్స్ లో ఏడిపిస్తుంది భర్తని. ఎలా? ఏమే సునీత, సునీత ఏంటండి? ఏం లేదే, నిన్న రాత్రి ఎదురింటి రమ్య నా కల్లోకి వచ్చింది. అవునా? నిన్న రాత్రి ఎదురింటి రమ్య మీ కళ్ళకి వచ్చిందా? అవునే, ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కళ్ళకి వచ్చాడు. ఇది పరిస్థితి అన్నమాట. సో ఆయన కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసిన తర్వాత మళ్ళీ పిలిచాడు. ఏమే సునీత? ఏంటండి? ఏం లేదే, బయట ఏం జరుగుతుందో చూసావా? ఏం జరుగుతుందండి? చీరలకు వచ్చా? నీ బుద్ధి పోయించుకోవడం కాదు, చీరలు నగలు తప్ప వేరే ఆలోచన లేదా? బయట చెప్తాను. ఏంటండి? ఏం లేదే, మన కాలనీలో పిచ్చి కుక్కలు గజ్జి కుక్కలు తిరుగుతున్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాయి కదా. ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ తీసుకొచ్చేసి ఆ కుక్కలన్నింటినీ వ్యాన్ లో వేసుకొని తీసుకెళ్లిపోతున్నారే. ఓహో అలాగా? ఎందుకంటే మంచి జగిత్యాల సెంట్రల్ వారు ఈ రక్తదాన బ్లడ్ బ్యాంక్
ఫండ్ రైజింగ్ కోసం ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. మంచి ప్రోగ్రామ్ ని మీరు కూడా ఎంజాయ్ చేశారు. ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు మీరు ఏర్పాటు చేయాలి. మనం అందరం కూడా సహకరించాలి. మీ చేయి అందించండి. ఈ రక్తదాన శిబిరాన్ని మన బ్లడ్ బ్యాంక్ మనం బ్రతికిస్తున్నాం. మనందరం కూడా కలిసి ఏర్పాటు చేసుకున్నాం. మీ చేతనే సహాయం మీరు కూడా చేయండి. మీరు మనుషులను నిరూపించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అలాగే. ఇక్కడికి ఉచితంగా విచ్చేసి తాను ఒక రొటేరియన్ సభ్యునిగా ఒక మానవతా దృక్పథంతో ఇక్కడికి విచ్చేసిన సినీ సంగీత దర్శకులు శ్రీ కోటి గారికి మా జగిత్యాల రోటరీ క్లబ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన రామగుండం ఆడబిడ్డ అయినటువంటి శ్రీ హాస్య నటుడు కోటి మిత్రుడి శ్రీ శివారెడ్డి గారికి మన జగిత్యాల రోటరీ క్లబ్ పక్షాన, జగిత్యాల రెవెన్యూ డివిజన్ పక్షాన, ప్రతి ఒక్కరి పక్షాన వారికి మరీ మా జగిత్యాల రోటరీ క్లబ్ ధన్యవాదాలు తెలియజేస్తుంది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు ఈ కార్యక్రమంలో యాంకరింగ్ చేసిన మేడం కళ్యాణి గారికి, మిత్రుడు సీతాపతి గారికి మరియు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా రూపొందించిన మా పోలీస్ మిత్రులకు, మన జగిత్యాల సమాజంలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి, సర్కిల్ ఇన్స్పెక్టర్ మహేష్ గారికి, ఎస్ఐ మహేష్ గారికి, మల్యాల ఎస్ఐ ప్రభాకర్ గారికి, రూరల్ ఎస్ఐ సర్వర్ గారికి మరియు కొడిమల ఎస్ఐ నాయక్ గారికి, ప్రతి ఒక్కరికి ఈ దాతలు